బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కరీంనగర్ నర్సరీ టు గ్రేడ్ 8 విత్ ఐఐటి నీట్ ఫౌండేషన్ ఏసీ క్యాంపస్ డ్యాన్ రెసిడెన్షియల్ అడ్మిషన్లు జరుగుతున్నవి. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అంటూ ఓ సినీ కవి ఎప్పుడో రాశాడు. కానీ మనిషిలో మానవత్వం మచ్చుకైనా లేకుండా పోవడమే కాదు, మరణాన్ని సైతం ఎంజాయ్ చేసే మనుషులున్నారంటే నమ్ముతారా? ఇప్పుడు మనం చూడబోయే ఈ వీడియో పూర్తిగా చూస్తే, అక్కడ జరిగిన విషయం తెలిస్తే ఖచ్చితంగా నమ్మి తీరుతారు. ताजू बुला रहा देखो घास के। अरे ताजू पकड़ इसको, ताजू पकड़ इसको, गोमा पकड़ो इसको, गोमा आओ जल्दी आओ गोमा। హైదరాబాద్ పాత బస్తీ చాంద్రాయనగుట్ట బండ్లగూడ ప్రాంతానికి చెందిన నలుగురు స్నేహితులు విహారయాత్రకు వెళ్లారు. కర్ణాటకలోని కమలాపూర్ చెడుగుప్ప ప్రాంతంలో టూర్కు వెళ్లి వీళ్ళు ఫుల్గా మందు కొట్టారు. వారిలో షాజిద్ అనే ఓ వ్యక్తికి బాగా ఎక్కేసింది. మామూలుగా తాగిన వారు నదిలో ఈతకు దిగారు. తాగి సోయి తప్పిన షాజిద్ను దమ్ముంటే ఈత కొట్టాలని రెచ్చగొట్టారు. అసలే తాగిన మైకంలో ఉన్న ఆ యువకుడు ఆ స్నేహితులు రెచ్చగొట్టే మాటలకు ఊకొట్టాడు. ఊగుతూ జోగుతూనే నదిలో దూకాడు. కానీ మద్యం మత్తు కారణంగా కాళ్ళు చేతులు ఆడలేదు. నీటిలో మునగసాగాడు. అది గమనించిన మిగతా స్నేహితులు షాజిద్ను కాపాడబోయి ఎంజాయ్ చేశారు. చప్పట్లు కొడుతూ కమాన్ కమాన్ అంటూ కేరింతలు కొట్టారు. ఆ తతంగానంత ఇంకొకడు వీడియో తీశాడు. अरे ताजू चले आता देखो, बाला पकड़ के लाओ गोमा, जाओ चले आता उन्हें। भैया बचाओ जी गोमा, भैया भैया उसके सांसा आ रहे जी, भैया बचाओ जी उसको। अरे वहाँ आ रहे सांसा आ रहे उसके, भैया बचाओ जी उसको, भैया प्लीज भैया बचाओ जी उसको। भैया भैया प्लीज भैया बचाओ जी, भैया माफी चाहता हूँ जी अम्मा। అయితే మద్య మత్తులో ఈదలేక ఊపిరాడక షాజిద్ నీట మునిగి ప్రాణాలు వదిలాడు. ఈ అత్యంత అమానవీయ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వెంట వచ్చిన స్నేహితులే ప్రాణాలు తీశారు. రెచ్చగొట్టిన మాటలే తోటి స్నేహితుల్ని పొత్తన పెట్టుకున్నాయి. విహారయాత్రకు వెళ్లిన నలుగురు స్నేహితులు ముగ్గురే తిరిగి వచ్చారు. షాజిద్ నిర్జీవంగా వచ్చాడు. దీంతో ఆ ఫ్యామిలీ తీవ్ర విషాదంలో పడిపోయింది. అయితే ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. స్నేహితుల ప్రవర్తనను ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారు. వారి మాటలతో స్నేహితుడిని చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం తాగడం షాజిద్ చేసిన తప్పే, కానీ అతడిని ఈతకు పిలిచి చేజేతుల ప్రాణాన్ని తీసేశారు. కనీసం అతడు ఈత కొట్టేందుకు ఇబ్బంది పడినప్పుడైనా వీడియోలు తీయకుండా కాపాడితే ప్రాణాలతో బయటపడేవాడు. కానీ వారు అలా చేయలేదు. వారి ఆనందంతో ఓ కుటుంబంలో చీకటిని నింపారు. ఏది ఏమైనా ఈ మానవత్వం లేని మనుషులు కటకటాల్లోకి వెళ్ళినాకైనా తాము ఎంత పెద్ద పొరపాటు చేశామో అన్న విషయాన్ని తెలుసుకుంటారో లేదో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.